హలో గైస్ అందరికీ నమస్కారం. ఏపీ కౌశల్ ఎగ్జామ్ గురించి చాలా మందికి చాలా విధాలుగా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు అయితే టెస్ట్ రాశాననమాట. అది ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? ఎన్ని ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఏమేమి అడుగుతారు? ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి? అన్నీ ఇక్కడ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకీ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని కూడా సజెషన్స్ ఇస్తాననమాట. ఎలా చేయాలి? ఎలా చేయకూడదనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ మనకి ఏపీ కౌన్సిల్ ఎగ్జామ్ రాయడానికి ముందుగా 48 అవర్స్ అయితే 48 అవర్స్‌కి ముందుగానే మనం వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలనమాట. లాగిన్ అవ్వడానికి ముందుగానే మనకి రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఆధార్ నంబర్ తోటి, మొబైల్ నంబర్ తోటి రిజిస్టర్ చేసుకోంగానే మనకైతే ఓటీపీల వల్ల లాగిన్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే అక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది. పాస్వర్డ్ సెట్టింగ్ అయిపోయిన వెంటనే మనకి లాగిన్ అయితే లాగిన్ పేజ్‌లోకి రీడైరెక్ట్ అవ్వమంటుంది. లాగిన్ పేజ్‌లోకి రీడైరెక్ట్ అయిన వెంటనే మనకి అక్కడ క్లియర్‌గా చూపిస్తుందనమాట. డాష్‌బోర్డు అండ్ ఎగ్జామ్ రికమెండేషన్స్ అన్నీ ఎలాగంటే ఇలాగ చూపిస్తుంది. ఇలాగ చూపిస్తుందనమాట. సో, ఇలా ప్రొఫైలు మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. జాబ్స్, కెరియర్ ప్రోగ్రెషను, కోర్సెస్, మై లెర్నింగ్స్, వ్యూ జాబ్ డీటెయిల్స్, డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్‌లోనే మనకు సంబంధించిన అసెస్మెంట్స్ అనేటివి ఇలా చూపిస్తుంది. అండ్ జాబ్ రికమెండేషన్స్ అనేటివి ఇలా కనిపిస్తాయంట. సో, ఇలాగా మనకి లాగిన్ అయిన వెంటనే మనకి ఈ డాష్‌బోర్డ్ అనే దాంట్లోకెళ్తుందనమాట. అక్కడేంటంటే ఫస్ట్‌గానే మనకి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ అసెస్మెంట్ అంటే ఇక్కడ ఉంది చూడండి. ఇవి మనకి మనం రాసే అసెస్మెంట్స్ అనమాట. ఇందులోన ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి 15 మినిట్స్. ఇందులోన 3 క్వెషన్స్ ఉంటాయి. నన్నడిగిన క్వెషన్స్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్ అబౌట్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్? దీనికి మనం ఇంగ్లీష్‌లోనే ఆన్సర్ చేయాలి. వాళ్ళే మనకి సచివాలయం వాళ్ళే ఒక హెడ్‌సెట్ గూడా ఇస్తారు. మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్ క్యారీ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే అక్కడ పవర్ ఇష్యూస్ ఉండొచ్చు. అది డెస్క్‌టాప్ గాబట్టి చాలా ఇష్యూస్ అనేటివి ఉండొచ్చు. ఎందుకంటే పాత సిస్టమ్స్ అయ్యుండొచ్చు. మనకి అసెస్మెంట్ రీలోడ్ అవ్వడము ఇలా చాలా ఇష్యూస్ ఒస్తాయి. సో, నేను నా ల్యాప్‌టాప్‌ని నా పర్సనల్ ల్యాప్‌టాప్‌ని క్యారీ చేశాను. దానివల్ల నాకైతే ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు. సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామ్ అయితే క్లియర్ అయింది. ఫస్ట్ క్వెషన్ అయితే ఇది. అండ్ ఈ క్వెషన్స్‌కి మనకి వీడియో, ఆడియో 2 యాక్సెస్ అవుతాయన్నమాట. మనం వీడియోలోన మాట్లాడుతూ ఈ క్వెషన్‌కైతే ఆన్సర్ చేయాలి. సెకండ్ క్వెషన్ వచ్చేసి కెన్ యూ టెల్ మీ అబౌట్ పీపుల్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ ఇన్ యువర్ ఎరా? దీనికి సంబంధించి మనకి తెలిసిన వేలోన, మనకి తెలిసిన ఇంగ్లీష్‌లోన మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇవేం మనకి స్కోర్ అయితే కాలిక్యులేట్ అవ్వదన్నమాట. కాకపోతే మన కమ్యూనికేషన్ లెవెల్‌ని చెక్ చేసుకోవడానికన్నట్టు. థర్డ్ క్వెషన్ వచ్చేసి డిస్క్రైబింగ్ ఏ ఫెస్టివల్ ఆర్ హాలిడే దట్ యూ ఎంజాయ్ సెలబ్రేటింగ్. ఈ 3 క్వెషన్స్ అయితే నాకు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌లోని అడిగారు. అండ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అయిపోంగానే మనకైతే బ్యాకొచ్చేసింది. బ్యాకొచ్చేసి మళ్ళీ లాగిన్ అవ్వమనిందనమాట. ఎందుకు అంటే నెక్స్ట్ స్కిల్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్కిల్ అసెస్మెంట్‌లోన మనకి టూ 2 విధాలుగా 2 భాగాలుగా విభజించారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సెకండ్ వన్ వచ్చేసి టెక్నికల్. టెక్నికల్ అనేది మీరు ఏ డిగ్రీ అయితే చేసుంటారో దాని బేసిస్‌గా రావాలి. కానీ నాకు మాత్రం కొంచెం అటు ఇటుగా వచ్చాయన్నమాట కొన్ని క్వెషన్స్ అయితే. సో, ఇక్కడ ఇది 100 ఔట్ ఆఫ్ 70 అంటే ఏందంటే నాకొచ్చిన స్కోర్ అన్నమాట. కాకపోతే క్వెషన్స్ అయితే 10 క్వెషన్స్ ఉంటాయి. 10 క్వెషన్స్ ఇందులోన ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లోన 10 క్వెషన్స్ ఉంటాయి. అండ్ టెక్నికల్‌లోన ఇది నాకొచ్చిన స్కోర్ 100కి ఔట్ ఆఫ్ 93. ఇందులోనొచ్చేసి మనకి 40 క్వెషన్స్ ఉంటాయి. 45 మినిట్స్ అన్నమాట. అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 10 క్వెషన్స్ ఎలా ఉంటాయంటే టోటల్లీ ఎంసీక్యూస్ అందులోన మనము టైం గూడా మనకి 15 మినిట్స్ అయితే ఇస్తారు. 15 మినిట్స్‌లోన మనకి ఆహ్, రాయొచ్చు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే ఈజీగానే అయిపోతుంది. మరీ అంత టఫ్ ఏమి లేవు. కానీ టెక్నికల్‌కొచ్చేపాటికి ఇక్కడ కొంచెం మనం చూసుకోవాలి. 40 క్వెషన్స్ 45 మినిట్స్ ఇస్తారు. మనకి టైం అయితే సరిపోతుంది గానీ, అవి అంత ప్రాబ్లమాటిక్‌గా అయితే ఏం లేవు గానీ, నాకొచ్చిన వాటికైతే నేను మాక్సిమం ఏవి కాలిక్యులేట్ చేసే అంత అవసరం రాలేదు టెక్నికల్‌లో మెయిన్‌గా. ఆప్టిట్యూడ్‌లో అయితే కొన్ని సాల్వ్ చేశాను ఓన్‌గా.
టెక్నికల్‌లో అయితే నీకు మామూలుగా ఎంటర్ చేసేటివి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అండ్ మల్టీ ఆప్షన్ క్వెషన్స్ అయితే వచ్చాయి నాకు. సో, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో అయితే ఏం ఇష్యూ అయితే ఉండదు. 10 క్వెషన్స్‌కి 15 మినిట్స్ ఇస్తారిక్కడ. అండ్ టెక్నికల్‌లో అయితే 40 క్వెషన్స్‌కి 45 మినిట్స్ అన్నమాట. సో, అవి 2 క్లియర్ చేయంగానే మనకి ఇక్కడనే వ్యూ రిజల్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. వ్యూ రిజల్ట్స్ కొట్టంగానే మీకొచ్చిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వెషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నేను షో చేయను. సో, ఇక్కడైతే ఓవరాల్ స్కోర్ 86, పర్సెంటేజ్ 86. ఇది టోటల్‌గా అన్నమాట. టెక్నికల్‌లో నాకొచ్చినది 93, ఆప్టిట్యూడ్ రీజనింగ్‌లో వచ్చినది 70. అంటే ఔట్ ఆఫ్ 100 వాళ్ళు బేస్ చేసిన మార్క్స్ ప్రకారం. ఓవరాల్ స్కోర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో, మనకి వెంటనే రిజల్ట్ కూడా ఇక్కడే చూపిచ్చేస్తుంది. మనం లీడర్ బోర్డ్‌లోకెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. మన ర్యాంక్ ఎంత? మన పొజిషన్ ఏంది? మన పాయింట్స్ ఎన్ని? నా ర్యాంక్ వచ్చేసి 7405 అనమాట. ఫస్ట్ డే కాబట్టి 310 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇలాగ మీరు ఆ పాయింట్స్‌నైతే పెంచుకోవచ్చు. ఇంకా జాబ్ రికమెండేషన్స్ ఇక్కడే చూపించాను గదా! ఈ జాబ్ రికమెండేషన్స్ సంబంధించినటివి ఇక్కడనే ఉంటాయి. జాబ్స్‌లోకెళ్తే ఇక్కడనే రికమెండేషన్స్ అనేటివి వస్తాయన్నమాట. మన స్కిల్‌ని బేస్ చేసుకొని. అలాగే మనము 48 అవర్స్ ముందుగానే మన డీటెయిల్స్‌ని చేంజ్ జేసుకోవాలన్నట్టు. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, మీ మీకి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఏమైనా వచ్చినా గానీ, మీ ప్రొఫైల్‌లోన అన్నీ అప్‌డేట్ చేసుకోవాలి. లేదు అంటే మీకు క్వెషన్స్ అనేటివి వాళ్ళకి నచ్చినట్టు వస్తాయన్నమాట. మనకి స్కిల్ బేస్డ్‌గా రాకోకుండా కొంచెం మోడిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీరు చేసిన డిగ్రీ మీద కాకుండా వేరే క్వెషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. మా ఫ్రెండ్‌కి అలాగే జరిగింది. తన ఈసీఈ అయితే తనకి బయాలజీ మీద క్వెషన్స్ వచ్చాయి. సో, అలాగా. సో, అందుకని 48 అవర్స్ ముందుగానే మీరు అన్నీ అప్‌డేట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, మీరు చేసిన కోర్సెస్ కానీ, దాన్ని బేస్ చేసుకొని మనకు క్వెషన్ పేపర్ అనేది రెడీ అవుతుందనమాట. అందుకని 48 అవర్స్‌లోన మీరు 48 అవర్స్ ముందుగానే అప్‌డేట్ చేసుకుంటే రెజ్యూమ్ గానీ, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ గానీ, ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీకు దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ అయితే కండక్ట్ అవుతుంది. మీకు ఆ వెబ్‌సైట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. థాంక్ యూ.